శిల్పి చెక్కిన కళాఖండం. కవిత్వం అంటే నీలి తెప్పలోని నీటి బిందు. కవిత్వం అంటే జురీ ప్రవాహపు అందెల సవ్వడి. కవిత్వం అంటే చిగురుటాకులలోని లేత కుసుమహారం. కవిత్వం అంటే వెదురులోని వేణుగానం. కవిత్వం అంటే కలం పట్టే బలం పెట్టి రాసేది కాదు. కవిత్వం అంటే బాధల హృదయాలను సైతము తన భావాల పల్లకిలలో తేలికగా విహరింపజేసేదే కవిత్వము. వర్ణన. నీ అందాన్ని ఎలా వర్ణించాలని సతమతమవుతున్న కలం. నా మదిలో భామలను శిక్షరాలుగా పేర్చి నిన్ను ప్రకృతిలో పోల చూపుతుంది. ప్రవహించే సంద్రములో పోల్చిన, వెన్నెలతో పోల్చిన, నెమలి కన్నులతో పోల్చిన, అందని ఆకాశంతో పోల్చిన, నిన్ను మోసే ఈ భూమిలో పోల్చిన, కరిగే కవితలో పోల్చిన, మదిలో వెందలి తేలే మమతను పోల్చిన కవిత్వం అవుతుంది. నడిచే శిల్పావనిలో పోల్చిన నీ అందాన్ని వర్ణించటానికి ఏ వర్ణన సరిపోదేమో. ఎందుకంటే శిల్పం నీలా నవ్వలేదు కదా, సంద్రం నీలా నడవలేదు కదా, కోకిల నీలా పలకగలదా, వేకువ నీలా కనుచూపుతోనే వెలుగు పంచగలదా.